ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు పేరట లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు నమస్కరించి, ప్రభు సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దిన సాయంకాలపు కూడికలో తిరిగి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కలవటానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచుకొని ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నాయన మరొక దినాన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి స్తోత్రం. 22 రోజులు నాయన, నూతన సంవత్సరంలో 22 రోజులు కూడా పూర్తి చేసుకున్నామంటే నీవిచ్చు దాన్ని తిన ప్రభా. మరియు సాయంకాల వేళలో అనుదినం అనుక్షణము నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మాతో పాటు లైవ్ లో పాలు పంపులు పొందిన బిడ్డలు కుటుంబంతో కలిసినైనా ఈ యొక్క కూడికను జరగనయుంటుండగా జరిపిస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశపరిచేయండి. ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఒక పాట పాడుకుందాం. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని వీచే గాలులలో నీ మాటలు విన్నా, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందా, వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా, మోడైనా నా జీవితము ఫలించేనయా, అనురాగం ఆనందం నీలోనే ఉండాలని, అనురాగం ఆనందం నీలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. ఒకరు లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. ఒకరు లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. కానీ నీ ఉంటే నాకంతే చాలయ్యా, నా బ్రతుకంతా నీతోనే ఉంటానే, నీ ఉంటే నాకంతే చాలు యేసయ్యా, నా బ్రతుకంతా నీతోనే ఉంటానే యేసయ్యా, విడిపోని నా బంధము నీవేనే ఉండాలని
విడిపోని నా బంధం నీవేనే ఉండాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడల జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ చిత్తము నా ఎడల జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని అమ్మవు నీవని నే నిన్నే చేరితిని మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరితిని అమ్మవు నీవని నే నిన్నే చేరితిని మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరితిని నా అమ్మా నాన్నవు నీవేసయ్యా ప్రతి క్షణము నన్ను చూచే కాపరి నీవయా మా అమ్మా నాన్నవు నీవేసయ్యా ప్రతి క్షణము నన్ను చూచే కాపరి నీవయా నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని నా బ్రతుకు నీలోనే తుది వరకు సాగాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునగాక. మీకా గ్రంథము 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుంచి మరి ఒక 3 వచనాలు చదువుకొని నేటి దిన భాగముగా దానిని ధ్యానిస్తాం. మీకా 6వ అధ్యాయము 6 నుంచి 7-8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేలాది పొట్టేళ్లను, వేల కొలది పొట్టేళ్లను, వేలాది విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగజేయనా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తునా. ఇక్కడ ప్రతిదీ క్వశ్చన్ మార్కే. భక్తుడు దేవునితో మాట్లాడుతున్నా, సంభాషిస్తున్నా, ఆ ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఆయనను చూడాలన్నా, ఆయనను దర్శించాలంటే నేను ఏమి తీసుకొని రావాలి? క్వశ్చన్ మార్క్. మనమైతే
వట్టి చేతులతో వెళ్ళిపోతాం. మనమైతే దేవుని సన్నిధిలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. భక్తుడైతే తాను దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతుండు, అడుగుతుండు, ఏమి తీసుకొని వెళ్ళి ఆయన సన్నిధిలో నేను దర్శించును, ఆయనను ఎలా దర్శించాలి, ఏ విధంగా దర్శించాలి, ఏమని దర్శించాలి, ఎంతని దర్శించాలి. భక్తుడు అంటున్నాడు. ఆయన అంటూ మళ్ళేమంటాడు, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి దర్శించి నమస్కారం చేదును. ఏమిచ్చి ఆయన సన్నిధిలో నేను నమస్కారం చేయాలి, ఏ విధమైన ఆ నమస్కారం, సాష్టాంగమా, కూర్చొనే, నిలబడా, ఎలా నేను మహోన్నతుడైన దేవుని సన్నిధిని ఎలా నమస్కారము చేతును, అది కూడా క్వశ్చన్ మార్కే. ఏ విధంగా నమస్కరించాలి, ఏ విధంగా ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి, ఏ విధంగా నమస్కరించాలి, ఏమని నమస్కరించాలి. మనం వెళ్తామంటే దేవుడు నాకు ఏమిస్తాడు, దేవుడు ఈ సమయానికి, ఈ పూటకు లేదా రేపటి వరకు నా జీవితంలో ఎలాంటి అద్భుతం చేస్తాడు, అది మనం చూడ్డానికి వెళ్తున్నాం. కానీ ఈ భక్తుని ఆశ, ఈ భక్తుని యొక్క మనసులోని ఆ గొప్పతనము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నేను ఆయన దర్శించాలి, ఎలా నేను ఆయన నమస్కారం చేయాలి, ఏ విధమైన కోరికతో ఆయన సన్నిధికి నేను వెళ్ళి ఆయన సన్నిధిలో కనబడాలి. ఎంత గొప్ప మనస్సు. ఇక్కడ మనం ఒక్క మాట కీర్తనలు 40లో ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 40 ఆరో వచనం. బలుల నైవేద్యములనైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. చూసారా, క్లియర్ గా భక్తుడు సెలవిస్తున్నాడు. ఏమని నీ సన్నిధికి రావాలి, మీరు దహన బలులైనను పాప పరిహార బలులైనను తెమ్మనలేదు. అప్పుడు పుస్తకములో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చుతును. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది. నీ చిత్తములో దేవా, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం. ఇక్కడనేమో భక్తుడు అంటున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శింతును. భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, దహన బలులైనను పాప పరిహార బలులైనను నువ్వు తెమ్మనలేదు. మళ్ళీ ఎలా? అదే మాటలో, దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆయన చిత్తంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి, ఆయన చిత్తానుసారంగా మార్గంలో వెళ్ళాలి. ఆయన చిత్తానుసారంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటి తెలుసా? ఏమి తీసుకొని వచ్చానను దర్శిస్తావంటే ఆయన యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడు. నువ్వు బలులైనను దహన బలులైనను పాప పరిహార బలులైనను మరి అర్పించమని తెమ్మని నువ్వు కోరలే, ఓకే. కానీ ఆయన చిత్త ప్రకారంగా జీవించు, ఆయనను సంతోషపెట్టు. నీ బలులు అక్కర్లేదు ఇప్పుడు నాకు, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు జీవించు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారంగా. అందుకే ఇక్కడ అంటాడు, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఏమి ఇవ్వగలవు, ఏమి ఇవ్వలేవు. ఆయన చిత్త ప్రకారంగా నువ్వు జీవించి ఈ నూతన సంవత్సరమును ఆరంభంతో మొదలుపెట్టు. నువ్వు ఏది ఇవ్వాల్సిన అక్కర్లేదు. బలులు, పాప పరిహార బలులు, దహన బలులు ఏది అక్కర్లేదు. ప్రభువునకు కావలసిందేంటో తెలుసా?
ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా నీ కుటుంబము, నీవు ఆయన ఎదుట కనబడాలట. హల్లెలూయా. ఆయన చిత్తానికి స్థానం ఇచ్చి, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా, ఆయన వాక్యానుసారమైన ఆయన నడవడకి ఏదా నడవాలో మనకు నువ్వు చూపించాడు. ఆయన ఇష్టానుసారంగా నువ్వు నడిచినట్లయితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు బలులు అర్పించాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి మరి ఆయన యెహోవాను ఏ విధంగా దర్శించాలి అన్న సందేహం కూడా నీకు రాకూడదు. ఇంకా ఆయన చిత్తానుసారానికి నువ్వు అలవాటు పడితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే మరి మహోన్నత దేవుని సన్నిధికి నమస్కారము ఏ విధంగానైనా చేయవచ్చు. ఆయన చిత్తానుసారంగా దహన బలులను ఏడాది దూడలనైనను అర్పించమనలేదు. దహన బలులు చెప్పాను కదా, దహన బలులు పాప పరిహార బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. ఆయన మన కొరకే, మన పాపముల నిమిత్తమే బలిగా అర్పించబడ్డాడు. ఇంకా నీ బలులతో, నువ్వు అర్పించే బలులతో ఆయనకు అక్కర్లేదు. దహన బలులు, పాప పరిహార బలులతో పని లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తానే బలిగా ఆ కల్వరి శిలువలో నీకు నాకు వేలనిచ్చాడు. ఆ కల్వరి శిలువలో వేలనిచ్చి నన్ను నిన్ను కొన్నాడు. ఇంక నేను ఆ బలి అర్పణ అర్పించాల్సిన పని లేదు. ఆయన చిత్తానుసారంగా జీవిస్తే చాలు. భక్తుడు అంటున్నాడు, వేలాది పొటేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషపరచగలను. వేలాది నదులంత విస్తార తైలము, వేలాది పొటేళ్ళు. అందుకే పాట కూడా ఉంటుంది కదా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన ఆ జ్యేష్ఠ పుత్రు నీకిచ్చి. ఏది సరిపోదు. వేలాది పొటేళ్ళైనా, వేలాది నదులైన విస్తార తైలమైన నీ జ్యేష్ఠ పుత్రుడైనా కూడా సరిపోదు. ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలవు. నీ పాపానికి కొరకైనా కావలసిన ఖర్చు ఆయన భరించేశాడు. ఏ దహన బలి, ఏ పాప పరిహార బలి ఏమిచ్చానని సంతోషపెట్టగలుగుతాం. ఒకటే తీర్మానం, నీతిగా బ్రతకడం. ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో, ఆయనతో సహవాసము కలిగి నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వేలాది నదులంత విస్తారమైన తైలము తెచ్చి కూడా నువ్వు ఆయనను సంతోషపెట్టలేవు. వేలాది పొటేళ్ళనైనను, వేలాది నదులంత విస్తార తైలమైనను, వేలాది పొటేళ్ళు కూడా బలులిచ్చి ఆయన ప్రేమను పొందలేవు. ఏమి ఇవ్వకు. నూతన సంవత్సరంలో చక్కటి తీర్మానం తీసుకో, నీతిగా యథార్థంగా బ్రతకాలని. ఇవన్నీ ఇచ్చి నా జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నీకిత్తునా, ఏమి ఇవ్వాలి అడుగుతున్నాడు భక్తుడు. ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదని నా ప్రభు చెప్తున్నాడు. నువ్వేమి ఇవ్వలేవు. ఆ ప్రేమకు ఏది వెల కట్టలేవు. ఆ ప్రేమను ఏ దాంతో కూడా నువ్వు వెల కట్టలేవు. అందుకంటున్నాడు, వేలాది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోష కలగజేతున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో
అది నీకు తెలియబడి ఉన్నది. మనుష్యునికి తెలుసు. ఈ రోజుల్లో ఈ బలులతో పనులు లేదు. హృదయం కావాలి దేవునికి. నీ హృదయంలో చోటు కావాలి. నీ హృదయంలో ఆయన నిలబడాలి. ఆయన నీ హృదయంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరము చూపుకొనుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యథార్థత కావాలి, స్పష్టత కావాలి, తీర్మానం కావాలి. కరెక్ట్ నిలబడే తీర్మానం దేవుని కొరకు. నీవిచ్చే వేలాది కొలది పొటేళ్ళైనను, మరి వేలాది నదులంత విస్తారమైన తైలమైనను, నీ యొక్క జ్యేష్ఠపుత్రుడైనను ఆయన కోరట్లేదు. కానీ ఆయన కోరేది ఏంటో తెలుసా? న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరము చూపుకొనుచున్నాను. న్యాయం, యథార్థత ప్రాముఖ్యం. కనికరము లేకుండా ఉండకు. కనికరము, నీవు కనికరము చూపు, అప్పుడు నువ్వు కనికరం పొందుతావు. ఇంకేమంటాడు? దీన మనస్సు కలిగి. ఎలాంటి మనసు అంట? దీన మనస్సు. గర్విష్టి కాదు. ఇక్కడ నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బంగారం, వెండి, కార్లు, బిల్డింగ్లు నీకు ఉండవచ్చు. దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండాలి. ఎన్ని కలిగి ఉన్నా అణిగి మెనిగి ఉండాలట. దీన మనస్సు దేవుడు కోరుతున్నాడు. తగ్గింపు. చాలా మందిలో ధనికుల్లో కూడా ఉన్నారు. అందులో రటన్ టాటన్ మనం జ్ఞాపకం చేసుకుంటే 100 కంపెనీలు ఆయనకి, 100 కంపెనీలు. ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా కంపెనీస్ ఉన్నాయి ఆయనకు. ఆయనలో ఉన్న దీనత్వం. కొన్ని వేల మంది ఆయన దగ్గర పనిచేస్తారు. 100 కంపెనీలో కొన్ని వేల మంది పనిచేస్తారు. కానీ ఆయన దీనత్వం. అలా నాకున్నదని ఎక్కడ ఆయన గర్వముతో లేడు. ఎక్కడ గర్వాన్ని చూపలేడు. ఇన్ని ఉన్నా, 100 కంపెనీలు ఉన్నా కూడా ఆ 100 కంపెనీ యజమాని కదా అని ఎక్కడ గర్వించలేడు ఆయన. అది కావాలి. అదే కోరుకుంటున్న దేవుడు. మనకు కాస్త ఉందో లేదో కానీ మన కొమ్ములు వచ్చేస్తాయి. నా అంతటి వాడే లేడు. నా అంత ఉన్నది మన దగ్గర లేదు. ఎలాంటి కొమ్ములు వస్తాయి అంటే అవతల వ్యక్తిని కూడా లెక్క చేయం, దేవుణ్ణి లెక్క చేయం అసలు. నా చిన్నప్పటి నుంచి ఇంతే బ్రదర్. బాగా డబ్బు నాకంటూ అది మధ్యతరాలు వచ్చిందే. మధ్యతరాలు వచ్చిన సంపాదనకి అంతా మురిసిపోతుంటాడు. చిన్నప్పటి నుంచి మన బ్రతుకులను మనం చూసి ఉంటాం. ఎలా బ్రతికాడు, ఎలా తిరిగాడు, ఎలా చేశాడు. ఆ చిన్ననాటిలో వాడు బ్రతికిన బ్రతికి ఎలాంటిది, ఎలాంటి తిండి తిన్నాడు, ఎలాంటి స్నేహం కలిగి ఉన్నాడు, అన్నీ మనం చూస్తుంటాం. కానీ మన ముందే వచ్చి గంభీరాన్ని ప్రదర్శిస్తారు. నేను ఇంతే. అలాంటి వాళ్ళు దెబ్బతింటారు. అలాంటి వాళ్ళు పడిపోతారు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తా అంటే దీనత్వం, దీన మనస్సు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా ఉండటం కాదు. ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈక్వల్గా ఉండాలి. అవతల పారిపోయిన డబ్బు వాళ్ళ దగ్గర, డబ్బు లేని వాళ్ళ దగ్గర కూడా అదే మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకేమైనా బాధ పెడుతున్నా? అదితే ఇదితే, అది తీసుకురా, ఇది తీసుకురా అని ఇక్కడ అడుగుతున్నాడా? లేదే. అసలు ఇక్కడ స్టార్టింగ్లో మనతో చెప్పిండు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. అక్కడనే క్వశ్చన్ మార్క్. ఏది తీసుకొని రాక్కర్లేదయ్యా. నీవైనను, నీ వెండి బంగారమైనను, నీ దహన బలులైనను, పాప పరిహార బలులైనను, అయ్యా
మరి అంతేకాకుండా ఇంకేమంటాడు, వేలాది నదులంత పొట్టేళ్ళైనను, వేలాది నదులంత విస్తారం తైలమైనను, నీ జ్యేష్ఠపుత్రుడైన ఏది నాకు అక్కర్లేదు, నువ్వు చక్కటి న్యాయముగా నడుచుకును, కనికరము కలిగి దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు చాలు. నువ్వే తీసుకుని రాక్కర్లే. ఈ నూతన సంవత్సరంలో ఏదో తీసుకుని వచ్చి ఏదో చేద్దామని సంఘంలో అది ఇది చేయమాకు. మొదట నీ ఫ్యామిలీతో, నీవు నీ ఫ్యామిలీ ఆయనను దీన మనసుతో ఆరాధించేది మొదట స్టార్ట్ చేయి. తీర్మానం తీసుకో. దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, డబ్బు గల్లోని అందరి ఎదుట కానికిచ్చి నేను గొప్పవాడినని దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. దీన మనసు నీ ఫ్యామిలీతో నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవడం మొదలుపెట్టు. కొంత డబ్బు వచ్చిందంటే ఎటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి రాకుండా పోతారు, బిజీ అవుతారు, బిజీ లైఫ్. కాబట్టి దీన మనసు కలిగిన సన్నిధిలో నీకు ఎంత ఉన్నా కూడా దేవుని ఎదుట దీనంగా ప్రవర్తించు. అంతేకాదు, ఆయన ఇంకేమంటాడంటే కనికరము, న్యాయముగా నడుచుకో. అన్యాయమైన డబ్బు సంపాదించి గర్వం తెచ్చుకోమాకు. అన్యాయమైన డబ్బుకు చోటు ఇవ్వమాకు. అన్యాయంగా ఇతరులను దోచుకోమాకు. అన్యాయమైన డబ్బు ఎందుకు పనికి రాకుండా పోతావు? న్యాయంగా దేవుడు నీకెంత ఇవ్వాలో అంత న్యాయముగా నీ పనికి తగ్గట్టుగా దేవుడు నిర్ణయిస్తాడు. అది చక్కగా నీకు పనిచేస్తుంది. అన్యాయమైన డబ్బు నీకు ఏమాత్రం సరిపోదు. న్యాయంగా, యథార్థంగా, కనికరంగా, దీన మనస్సు దేవుని ఎదుట ఉండు. దేవుడు నూతన సంవత్సరంలో కార్యం చేస్తాడు. అంతేగా, ఏదో ఇచ్చి బైపాస్లకి వెళ్ళిపోతాంటే కాదు. పాస్టర్కి కానుకిచ్చి నీ కానుక ఎవరికి కావాలంటాడు ప్రభు. వేలాది నదులంత విస్తారమైన తైలము కానీ ఒక మూట కట్టి నా పాస్టర్కి ఇస్తే నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయన చేస్తాడు, కానీ దేవునికి ఇష్టం ఉండవద్దు. ఆయన ఏ విధంగానే చేస్తాడు. నువ్వు ఏ కవర్ ఇచ్చినా కవర్ కొరకే చేస్తూనే ఉంటాడు. పాస్టర్ పని, కానీ దేవునికి ఇష్టమైనదిగా ఉండకూడదు. నీవిచ్చే కానుకను చూడాడు ఆయన, నీ దీన మనసును చూస్తాడు. హల్లెలూయా. నీవిచ్చే కానుక దేవుని సన్నిధిలో పనిచేయదు. ఎందుకంటే ఇంత చక్కగా వేలాది పొట్టేళ్లను, వేలాది నదులైన విస్తార తైలము లేదా నా జ్యేష్ఠపుత్రుడు, ఈ మూడు ఇచ్చినా కూడా ఆయన అంగీకరించినప్పుడు నువ్విచ్చే కానుక వైపు ఆశపడతాడు అనుకున్నావా నా దేవుడు? కొంతమంది అంటారు, దేవజనునికి కానుక ఇచ్చి నా కొరకు నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయాలి, ఈయన మాత్రం చర్చికి రాడు. ఆడ దీనస్థితి ఉండదు ఈయనకి. హేరతోని కవర్ పంపించి ఆ కవర్కి మళ్ళీ ఆయనతో మెసేజ్ పంపిస్తాడు, ఈ కవర్ ఇస్తూ సంఘంలో నా కొరకు ప్రార్థన చేయమని. ఈయనేమో ఆలయానికి రాలేకుండా, టైం లేకుండా తిరుగుతున్నాడు ఇక్కడ. ఈయన కొరకు దైవజనులు పాస్టర్ ప్రార్థన చేయాలి, ఏమంటే కవర్ ఇచ్చి పంపాడు. ఈ రీతిగా ఇక్కడ నడుస్తుందేమో, కానీ ఆయన దగ్గర నడవదు. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతున్నాం? ఆయన అడుగుతుంది ఏంటి? దీన మనస్సు. దీనంగా దేవుని ఎదుట నిలబడు, కనబడు. నీ ఫ్యామిలీతో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఎక్కడ దేవుని స్తుతిస్తారో అక్కడ నీ ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి దీన మనసును పక్కన పెట్టి ఏదో కవర్లు ఇచ్చి మేనేజ్ చేస్తానంటే, ఏ లోకపరంగా దైవజనులను మేనేజ్ చేసుకోగలుగుతావేమో, కానీ పరలోక సంబంధమైన విషయంలో నువ్వు మేనేజ్ చేయలేవు. ఇంత ఘోరంగా చెప్తున్నాడు ఇక్కడ. వేలాది పొట్టేళ్లకు, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనను సంతోషం పెట్టగలవా? లేదా నా జ్యేష్ఠపుత్రుని నా పాప పరిహారం బలకైన గర్భఫలముని ఇచ్చి సంతోషపెట్టగలవా? ఏమిచ్చిన ఆయన సంతోషం?
కవర్ ఇస్తే మాత్రం దైవజనుడు సంతోషం అవుతుందేమో కానీ నా దేవుడు సంతోషపడడు. నీకు దీన మనస్సు ఉండాలి అంటాడు, న్యాయముగా నడుచుకొని అంటాడు, కనికరము చూపుకొని అంటాడు. క్యారెక్టర్స్ 3 ఉండాలట మనలో. ఈ 3 క్యారెక్టర్స్ లేకపోతే నువ్వు ఇచ్చే కానుకను దేవుడు అంగీకరించాడు, నువ్వు చేసే ప్రేయర్ దేవుడు అంగీకరించాడు. ఈరోజు ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా సన్నిధిని దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేసేదను. ఈ మాట ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నూతన సంవత్సరంలో మార్పు కోరుతున్నాడు. అద్భుతమైన తన యొక్క వెలుగు మీలో చూడాలని ఆశతో ఉన్నాడు. నిజముగా అలాంటి మనస్సు కలిగి నువ్వు, నేను, నా కుటుంబం, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో అగుపడాలని దేవుడు కోరుతున్నాడు. భయంకరమైన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రతి వారి విషయంలో ప్రార్థించి యోధులమై ఉన్నాం. సబ్జెక్ట్ ఏది లేదు కదా, నేనెందుకు కూర్చోవాలి దేవుని సన్నిధిలో అనేవాళ్ళు కాదు. ఇక్కడ నీ కుటుంబము నీవు చాలు, మంచిగా ఉంటే చాలు అనేది కాదు. ఇక్కడ దేవుని ఎదుట అనేకుల కొరకు ప్రార్థించి యోధులు కావాలి. ప్రపంచంలో ప్రార్థనలు లేక భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. పరిస్థితి ప్రభావం నీ దాకా వచ్చేదాకా నీకు తెలియదేమో కానీ ఆల్రెడీ వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నప్పుడు ఇంకా నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు, ఏమి ఇవ్వగలుగుతావు? అనేకులు నశించిపోతున్నారు ఒకవైపు, చెడు తిరుగులు తిరిగి నాశనం అయిపోతున్నారు ఒకవైపు. వాళ్ళ గురించి ప్రార్థన చేయవా? ఎప్పుడు నీది, నీ కుటుంబం, నాది, నాకే. అలాంటి ప్రార్థన దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఇటు వాక్యాన్ని దీవించి తన యొక్క వెనుకడిలో ఆశీర్వదింపబడను గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఏమి తీసుకుని వచ్చి నిన్ను నమస్కారం చేయగలుగుతాం? ఏమిచ్చి నిన్ను స్తుతి అయ్యా, ఏమిచ్చి నిన్ను సంతోష పెట్టగలుగుతాం? మా వల్ల ఏమి చేతనవుతుంది? నిస్పృహ స్థితిలో మేము ఉంటాం, గర్వించే స్థితిలో మేము ఉంటాం, క్షమించగలగలేని మనస్సు కలిగి మేము ఉంటాం. ఏమిచ్చి నిన్ను సంతోష పెట్టగలుగుతాం? మాకేమో సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు నూతన దయా కిరీటాన్ని మీరు మాకు ఇస్తున్నారు. దానికి బదులుగా మేము ఏమి ఇవ్వగలుగుతాం? ఎంత ఇచ్చి నిన్ను సంతోష పెట్టగలుగుతాం? మాకు దీన మనస్సును దయచేయండి. మా గురించి కాదు, ఇతరుల గురించి ప్రార్థించే శక్తిని దయచేయండి. మా ఇరుగు పొరుగు వారి విషయంలో, మా స్నేహితుల విషయంలో, మా రక్త సంబంధాల విషయంలో, మా సంఘం విషయంలో, అయా మా యొక్క ఆత్మీయ బిడ్డల విషయంలో, ప్రతి కుటుంబంనైనా దీనత్వం కలిగి నీ సన్నిధిలో కనబడడానికి సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్నారు. ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించండి. ప్రతి కుటుంబంలో దీన మనస్సును దయచేయండి. వారికి ఎంత కలిగి ఉన్న దీన మనస్సు వారికి కావాలి. గర్విష్టము, గర్వముతో నీ సన్నిధిలో మేము ఉండలేము అయ్యా. గర్వముతో నీ సన్నిధిని మేము స్వతంత్రించుకోలేము. అట్టి గర్వం మాలో ఉంటే తీసివేయండి. దీన మనస్సును ప్రసాదించండి. ఈ నూతన సంవత్సరంలో మేము నేర్చుకుంటున్న విషయం దీన మనస్సు, న్యాయమైన మనస్సు, యథార్థమైన మనస్సు నీ సన్నిధిలో కనబడడానికి సహాయం దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ పరిచర్యను ప్రభా దీవించండి. అయా మీరు చేస్తున్న మెరులకి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలుగుతాం అయినా. మా బలి అర్పణలను మీరే అర్పించారు.
మానవాళికై గొర్రె మేక వలె నైనా ఒక గొర్రె పిల్ల వలె బదిలిగా మీరు మౌనిగా ఆ బాధను భరించారు, వేదనను భరించారు, ఆ రక్త ప్రోక్షణ ఇచ్చారు, మమ్మల్ని వేలనిచ్చి కొన్నారు. ఇంకా మేము ఏమి ఇవ్వగలుగుతాం? అంతా కూడా మీరు మా కొరకు బదులుగా ఇచ్చారు. మరి మమ్మల్ని మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని, దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సు వారు, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాల కొరకై, భూకంపాల కొరకై, మంచు తుఫాన్ల కొరకై, వర్షాల కొరకై, నైనా భయంకరమైన సీజన్లో వచ్చే వ్యాధుల కొరకై ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించి, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. బేతేరు క్రిస్టియన్గా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే కూడా నేను ఈ వాక్యాన్ని వినాటి బిడ్డలను పరికుటుంబాలు, నా మంగనూరు వంశస్థులందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని సేవా భారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని, నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని అయినా విడవక ఎడబాయకనైనా నీ కృపలు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అన్నలను, వదిలినక్క, బాలను, బామర్దను, మర్దను, అనుగనిచ్చిన బిడ్డలను, నాని యొక్క పేరెంట్స్ని, వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను, వారికి అనుగనిచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. రాకపోకల్లో తోడుగా నానితో ఉండండి. నైనా మరి డూబు నానిని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని, నూతన సంవత్సరంలో నూతన బహుమానముతో బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థన. నీ దాసులనైనా వారి యొక్క అనుభవంలోనైనా నీ యొక్క వారి నోటి గుండగా నీవు పలికించారు. ఈ నూతన సంవత్సరంలో 2026లో నీకు గర్భఫలము కలుగును అని చెప్పిన దైవజనులు ఉన్నారు. తండ్రి వాక్కును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా చిన్నది సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులైన కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డను అభిషేకించి వాస్తవంకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టకు సహాయం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు నాయన. అటు ఉద్యోగంలో, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. పాలిచ్చి వారిని కరనైనా వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినం జరుపుకున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో ఉన్న వారిని స్వస్థత, విడుదల యేసునామములో కలుగును గాక ఆజ్ఞాపిస్తున్నాను. ప్రత్యేకంగా భయంకరమైన రాత్రుల్లోకి వెళ్తున్నాను. మీరు ఇచ్చిన ఆహారం భుజించి పండుకుంటుండగా ఉదయకాలం చురుకైన మేలకను మాకు దాయిచ్చేయమని, మా పనుల్లో తిరిగి మేము వెళ్ళటకు సహాయం కొరకు దాయిచ్చేయమని, ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దయచేయగలరని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.